మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. ప్రీమెచ్యూర్ బేబీస్, టర్మ్ బేబీస్ అంటాం. అంటే ప్రీటర్మ్ బేబీస్, టర్మ్ బేబీస్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ప్రీమెచ్యూర్ ఇప్పుడు ముంద పుట్టిన బేబీ అంటే మెయిన్గా వచ్చే ప్రాబ్లం అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. అంటే ఈ బేబీస్లో సర్ఫెక్టెంట్ అనేది ఉండదు. అందుకే బేబీకి ఏమంటే పుట్టినప్పటి నుంచి శ్వాస ఇబ్బంది ఉంటుంది. అలాంటి బేబీకి మనము రెస్పిరేటరీ సపోర్ట్ కావాలా. ఇంకా కొన్ని బేబీస్కి ఏమంటే బ్రెయిన్ కూడా ఇంకా కంప్లీట్గా డెవలప్మెంట్ ఉంటుంది. అలాంటి బేబీస్కి ఏమంటుంది ఈ రక్తనాళం అనేది చాలా తెల్లగా ఉంటుంది, బ్లీడింగ్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది బేబీకి. ముందు పుట్టిన బేబీకి ఇమ్యూనిటీ అనేది నార్మల్గా మదర్ నుంచి బేబీకి 9 మంత్లో ఇమ్యూనిటీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ బేబీ ఏమైనా ముందు పుట్టిందంటే ఇమ్యూనిటీ అనేది దొరకదు. ఇలాంటి బేబీస్ ఈజీగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మెయిన్ ప్రాబ్లంగా బేబీస్కి ముందు పుట్టిన బేబీస్కి ఈ పాలు ఏమైనా ఇస్తే డైజెషన్ అవ్వ కెపాసిటీ కూడా చాలా తక్కువ. ఇలాంటి కేసెస్లో నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అని ఒక ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ప్రీమెచ్యూర్ బేబీస్కి చాలా రోజులు మనము ఆక్సిజన్ అవసరం ఉంటుంది. ఇలా ఆక్సిజన్ కంటిన్యూస్గా బేబీకి మనం ఇస్తే కొన్ని బేబీస్కి ఐస్లో రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అన్న ప్రాబ్లం వచ్చి విజన్ లాస్ అవ్వే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. కొన్ని బేబీస్ వెంటిలేటర్స్, ఆక్సిజన్ సపోర్టు, ఈ ఇన్ఫెక్షన్ వచ్చి ప్రీమెచ్యూర్ బేబీకి వచ్చి ఇయరింగ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి.